హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఈ కాస్ట్యూమ్ వచ్చి బాక్సింగ్ కాస్ట్యూము. ఈ కాస్ట్యూము మా సిస్టర్ వాళ్ళకి అవసరం వచ్చి నన్ను డిజైన్ చేయమంటే నేను చేశానండి. బాక్సింగ్ కాస్ట్యూమ్ అనేది యూట్యూబ్లో ఎక్కడా మాకు దొరకలేదు. నేనే ఓన్గా కటింగ్ చేసి స్టిచ్ చేశాను. తర్వాతది చిన్నపిల్లలకి ఇంకా 9 months నుంచి వేసుకునే కాస్ట్యూము స్టిచ్ చేయడానికి నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను కట్ చేసి యూట్యూబ్లో పెడితే చాలామంది అవసరం ఉన్న వాళ్ళు ఈ కాస్ట్యూమ్స్ని కట్ చేసి కుట్టుకుంటారనే ఆలోచనతో ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఇది ఒక 1.5 year నుంచి 2.5 year వరకు వేసుకునే కాస్ట్యూమ్ అండి. ఇప్పుడు నేను కట్ చేసి స్టిచ్ చేసేది ఒక 6 నెలల నుంచి 1.5 year వరకు వేసుకునే పిల్లలకి కాస్ట్యూమ్స్ నేను కుడుతున్నాను. ఇప్పుడు ముందుగా మనం పొడవు తీసుకోవాలి. పొడవు తీసుకున్న తర్వాత చెస్ట్ భాగం తీసుకోవాలి. ఈ కటింగ్ వచ్చి సేమ్ మన షర్ట్ కటింగ్ లాగా ఉంటుందండి. ఇలా చెస్ట్ తీసుకోవాలి. ఇది ఏదో మామూలుగా అందాజుతో నేను స్టిచ్ చేసిందండి. ఇది ఇలా క్లాత్ని తీసుకుని మడత వేసుకోవాలి. 4 మడతల కింద వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు ముందు మనం చెస్ట్ క్లాత్ వేస్ట్ అవ్వకుండా సరిపడగా చూసుకోవాలి. పొడవు చూసుకోవాలి. ఇలా పొడవు చూసుకుని చిన్నపిల్లలకి నెక్ అనేది చిన్నగా ఉంటుంది కదా, ఇలా నెక్, షోల్డరు, అలాగే హార్మోహులు ఇవన్నీ మన అందాజు మనం తీసుకోవాలి. ఇలా తీసుకుని నార్మల్గా షర్ట్ కటింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఇలా మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ప్రత్యేకంగా నడుము దగ్గర తగ్గిస్తాం అలాంటిది ఏమీ లేకోకుండా ఓన్లీ మనం చెస్ట్ దగ్గర ఎంత తీసుకుంటున్నామో చివరి వరకు కూడా అంతే తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియో అనేది మన ఒక ఐడియా కోసమేనండి. పర్ఫెక్ట్ కొలతలు అయితే కాదు. నేను అందాజుగా కొలతలు తీసుకుని ఈ కాస్ట్యూమ్స్ని నేను స్టిచ్ చేశాను. ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ని నెక్ అనేది మనం స్టిచ్ చేసుకుంటానికి ఒక అంగుళం దాకా ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా మెడ దగ్గర స్టిచ్ చేసుకోవడానికి ఇలా కొంచెం రౌండ్గా తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ నేను 2 అంగుళాలు తీసుకున్నాను. 2 అంగుళాలు నెక్ నుంచి చివరి వరకు కూడా మనం కట్ చేసుకోవాలి. బాక్సింగ్ కాస్ట్యూమ్ అనేది ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, అందుకని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇలాగా 4 మడతల కింద వేసుకొని నేను ఫస్ట్ చేసిన దాన్ని కొలుసుకుని దాని ప్రకారం కొలతలు అనేవి తీసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ని కొంచెం తగ్గించి, ఇంకా చిన్నపిల్లలు కాబట్టి నేను తగ్గించి తీసుకుంటున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి కదండి, ఫ్రంట్ ఆర్మోల్ అని అదేమీ లేకోకుండా స్ట్రైట్గా ఒకే ఆర్మోల్ని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడి కట్ చేసుకోవడానికి ఈ విధంగా 2 మడతల కింద వేసుకుని లైట్గా మన టోపీ ఆకారంలో మనం ఉడిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం కట్ చేసుకుని ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ముందుగా షోల్డర్ని కుట్టేసుకోవాలి. రెండిట్లని కలిపి కుట్టుకోవాలి. ఈ కుట్టిన తర్వాత కాస్ట్యూమ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. మా సిస్టర్ అయితే చాలా పొగిడిందండి నన్ను. మా అక్క ఎక్కడా చూడుకోకుండా నీ ఓన్గా ఈ డిజైన్ చేసావని చాలా పొగిడింది. ఈ విధంగా మనం భుజాలు కుట్టేసుకుని ఇప్పుడు మన హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుని ఇప్పుడు ఉడిని మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ముందుగా టోపీని కలిపేసుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మన నెక్కి జాయింట్ చేయాలి.
మన నెక్క దగ్గర కుచ్చులు అనేవి వస్తాయి, ఎందుకంటే టోపీ కొంచెం మనం లూజ్గా ఉండాలి కదా. ఈ విధంగా పెట్టుకుని మనం ఉడిని కుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉడినంతా బ్యాక్ సైడ్ కుచ్చులు అనేవి వస్తాయి. ఇట్లాగా మన ఉడి అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్నప్పుడు మనం నెక్క దగ్గర కుట్టుకున్నాం కదండి, అక్కడ దారాలు అనేవి మనకు కనపడుకోకుండా చిన్న లైనింగ్ క్లాత్ తీసుకుని దాన్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నార్మల్గా మనం మెడ ఎలాగైతే కుట్టుకుంటామో అట్లాగా ఈ మెడను కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్కని కుట్టేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ ఉడి అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు దానికి బోర్డర్ కోసం బ్లూ కలర్ తీసుకున్నాము. బ్లూ కలర్ పట్టి వచ్చి 3 అంగుళాలంత వెడల్పు మనం కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి. అలాగే మొత్తం మన ఉడి నుంచి ఫ్రంట్ అంతా, తర్వాత చుట్టూ మన బాక్సింగ్ కాస్ట్యూమ్ చుట్టూ మొత్తం అంతా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ ముందు హ్యాండ్స్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడు ఇలాగ క్లాత్ మడత పెట్టుకుని ఇలా మంచి బోర్డర్ లాగా కుట్టుకోవాలి. ఇలాగా 2 హ్యాండ్స్కి ఇలాగా మనం బోర్డర్ని వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. అదేవిధంగా మొత్తం మన నెక్ కాడ నుంచి చివరికి ఉడి మొత్తం అంతా కలిపి ఈ బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంత పొడవు అవసరమో అంత పొడవు మనం క్లాత్ని కలిపి స్టిచ్ చేసుకుని ఇలా కుట్టుకోవటమే. ఈ విధంగా మొత్తం ఉడి నుంచి 2 పక్కలన మనం ఈ బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ కాస్ట్యూమ్స్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా కలిపేసి కుట్టుకుని ఇప్పుడు మొత్తం హ్యాండ్స్ నుంచి చివరి వరకు కలిపి స్టిచ్ చేసుకోవాలి. 2 పక్కల కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పక్కలన మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. చూసారా బాక్సింగ్ కాస్ట్యూమ్ ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా బాగుంది. చిన్నపిల్లలు కదా, లుక్ చాలా బాగా వచ్చింది. ఇలాగ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా కింద సైడ్ కూడా ఈ పట్టీని అనేది మనం కుట్టుకోవాలి. లాస్ట్గా ఈ రిబ్బన్ లాంటి పట్టీని కూడా కట్ చేసి ఈ విధంగా మనం కలిపి కుట్టుకోవాలి. మన కాస్ట్యూమ్స్ రెడీ. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.